ప్రతి ఒక్కరు మనం కూడా ఏం చేయాలి? సాక్ష్యం చెప్పుకున్నప్పుడు ఆ సాక్ష్యానికి అనుకూలంగానే ఉండాలి. ఆ సాక్ష్యమునకు లోబడి మాత్రమే ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే నన్ను దేవుడు నన్ను కాచి కాపాడేశాడు, లేకపోతే చనిపోయినప్పుడు నన్ను లేవనెత్తేశాడు, నేను సాక్ష్యం చెప్పేసుకుంటున్నాను, లేకపోతే నేను ప్రార్థన చేసేస్తున్నాను కాదు. అలా కాదు. మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన హృదయమును మార్చుకోవాలి. దానిని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. మనం రక్తముతోటి నీళ్లతోనే దేవుడిని ఏకీభవిస్తున్నాము. మనుషులైతే దేని వలన సాక్ష్యమును అంగీకరించుచున్నారు, కానీ దేవుని సాక్ష్యమును బలమైనదని. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఎవరిని గూర్చి? దేవుని గూర్చి ఇచ్చినదే ఆయన సాక్ష్యము. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో తానే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము. నమ్మినవాడు తన కుమారుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యంను నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్యము కూడా జీవమును దయచేశాను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. మనం ఎలాగ ఉన్నాము? మనం దేవుని యందు సాక్ష్యమును కలిగి ఉంటున్నామా? ఒకవేళ సాక్ష్యమును కలిగి ఉన్నామని అబద్ధము చెప్తే మనం ఏమవుతాము? అబద్ధికులమే అవుతాము. సాక్ష్యం ఏదనగా మనకి దేవునికి మనకును నిత్యము నిబంధన కలిగి ఉన్నదే సాక్ష్యము. జీవమును కూడా దేవుడు దయచేస్తానంటున్నాడు. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడని, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడని దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. మనం అలాంటినప్పుడు దేవునికి మనం ఎలా ఉంటున్నాం? సాక్షాత్తంగా